ఏంటక్క రాఖీ పౌర్ణమి అయిపోయింది. మీరిప్పుడు కడుతున్నారేంటి? మీ సాంప్రదాయాలు ఏంటిదని మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందు లాంగ్ వీడియో పెట్టాను. ఎందుకు ఏంటిది అనేది. సో, చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, ఈ వీడియోలో కూడా చెప్తాను. మన వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో, శుక్రవారం రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. శుక్రవారం ఆడపడుచు వస్తే మహాలక్ష్మి వచ్చినట్టుగా అంటారు కాబట్టి, సో, మా అన్నయ్య వాళ్ళకంతా శుభమే జరగాలని అయితే శుక్రవారం వెళ్ళానన్నమాట. అన్నయ్యకు, వదినకు అందరికీ కట్టేశాను. రాఖీకి వాళ్ళు వీళ్ళు అని తేడా ఏం లేదు. సో, ఇంతకుముందు లాంగ్ వీడియోలో కూడా ప్రియాంషితోటే కట్టించాను కదా. సో, ఇప్పుడైతే నేను కట్టడానికి రెడీ అయిపోయానన్నమాట. ప్రియాంష్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పిల్లలందరూ కనిపిస్తూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తుంది. తన కోసమైన తను వీక్లీ 1 టైం అన్నా పంపిస్తాను అన్నయ్య వాళ్ళ ఇంటికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి తన అల్లర్లు, తన చేష్టలు అన్నమాట. మా ప్రియాంషి కాలు ఎలా మొక్కుతున్నారో మా వాళ్ళు చూడండి పిల్లలు. చాలా సరదాగా అనిపిస్తుంది కదా! సో, పిల్లలను చూస్తుంటే. ఎనీవే మా వదిన కూడా సో, మా హస్బెండ్‌కి అయితే రాఖీ కట్టడానికి మధ్యలో వరకు వచ్చేసింది. సో, మేమే వెళ్తున్నాం కాబట్టి తను స్టాప్ అయిపోయి అందరం ఒకే ప్లేస్‌లో కట్టేస్తామని అయితే వెళ్ళామన్నమాట. సో, మీకేం పెట్టారు ఏంటిది అని మీరు అడిగి ఉండొచ్చు. సో, నాకైతే మంచి డ్రెస్ పెట్టింది. మా ఆయనకు టవలు. అంటే ఏం పెట్టింది అనేది ముఖ్యం కాదు. సో, బంధాలు, బంధుత్వాలు అనేది ముఖ్యం. మరి మీ వదినకి ఏం పెట్టారు అక్క అని అడిగి ఉండొచ్చు. నేను ఏం పెట్టలేదండి. పండగ పూట ఏదైనా ఒక పండగ పూట పిలిచి ఏదైనా పెడదాము. సో, లాంగ్ అంటే వీడియో చేస్తాను, మర్చిపోను లెండి, చూపిస్తాను. సో, ఓకే. ఇప్పుడైతే మీ ఊర్లో ఎందుకు ఇలా కడతారు ఏంటిదని అయితే మీరు డౌట్ రావచ్చు. మా ఊర్లో పోలాల పండగ అని చేస్తారు. పోలాల పండగ అంటే ఏంటిది అంటే ఆవులను మంచిగా అంటే శుభ్రం చేసి నీళ్ళతో కొమ్ములకు కలర్స్ వేసి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆవులకు పసుపు కుంకుమాలు పూలదండలు వేసి చేసిన నైవేద్యాలని అండ్ ఆవులని పట్టుకొని పోచమ్మ గుడికి వెళ్ళి అయితే ప్రదక్షిణలు చేపిస్తే మొక్కి ఇంటికి వచ్చేస్తామన్నమాట. సో, వచ్చిన తర్వాత నైవేద్యాలన్నీ ఆవుకు పెట్టిన తర్వాతనే మనం తింటాము. అది పోలాల పండగ అంటే అప్పటి వరకు కట్టచ్చు. మరి పోలాల పండగ అనేది మీ ఊర్లో చేస్తారు లేదా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.